మనకు ఆల్రెడీ డిఫారెస్టేషన్ అయిపోయింది. అది పార్ట్ 2, పార్ట్ 1 నేల కాలుష్యం అనే లెసన్ పార్ట్ 2, పార్ట్ 1 అనేది ఉంది ఆల్రెడీ మనకి యూట్యూబ్‌లో. చూడండి. ఇది మనకి పార్ట్ 3 కింద రిలీజ్ చేశాననమాట. ఇప్పుడు ఆల్రెడీ డిఫారెస్టేషన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. వన నిర్మూలన వరకు. ఇది మనకి పట్టణీకరణ వల్ల కాలుష్యం. అంటే పట్టణీకరణ అంటే పట్టణ జనాభా ఎక్కువ అవ్వడం వల్ల, ఎక్కువ మైగ్రేషన్ పట్టణాలకు వచ్చేయడం వల్ల అసలు ఏం జరుగుతుందనేది ఒకసారి చూద్దాం. పట్టణాల్లో జనాభా ఎక్కువైపోతున్నారు. సో దట్ అది కూడా ఒక పొల్యూషన్కి రీజన్, పట్టణీకరణ కూడా. ఓకేనా? ఈ పట్టణీకరణలో మనకి ఉపరితల నేల కాలుష్యం అంటే నేల పైన మనం ఇట్లా నేల పైన పడేస్తాం కదా, వాటి వల్ల కాలుష్యం. ఉపరితల నేల కాలుష్యంలో 2 రకాలు మళ్ళీ. ఓకేనా? అవి నేలలో కలిసిపోయేవి, నేలలో కలిసిపోనివి. బయోడిగ్రేడబుల్ అంటాం కదా, నేలలో కలిసిపోయే ఏంటంటే అవి కుళ్ళిపోయి నేలలో కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా? కూరగాయలు, పండ్లు, తొక్కలు, కూరగాయలు కుళ్ళిపోయినవి కానీ, లేదంటే పండ్లు కుళ్ళిపోయినవి కానీ, లేదంటే కూరగాయల తొక్కలు కానీ, పండ్ల తొక్కలు కానీ, ఇట్లాంటివి అనమాట. ఓకేనా? మళ్ళీ వచ్చేసి వీటికి ఏం తీసుకోవచ్చు అంటే మృత కళేబరాలు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మృత కళేబరాలు ఏవైనా చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు లాంటివి. ఓకేనా? వాటి యొక్క విసర్జక పదార్థాలు, గుడ్డలు లాంటివి. ఓకేనా? ఇవన్నీ మనకి నేలలో కలిసిపోతాయి అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి మనకి నేలలో కలిసిపోనివి అంటే నాన్ బయోడిగ్రేడబుల్. నేలలో కలిసిపోనివి. ఓకేనా? దీనిలో ఏం తీసుకుంటామంటే ఎగ్జాంపుల్గా మనం గాజు ముక్కలు, ప్లాస్టిక్, సిమెంట్ ఉత్పత్తి నుంచి అంటే భవన నిర్మాణంలో కానీ, లేదంటే భవనాలు కూల్చివేసేటప్పుడు కానీ సిమెంట్ పదార్థాలు అట్లాంటివి రిలీజ్ అవుతాయి కదా నేల మీదకి. అవి సిమెంట్ పదార్థాలు, ప్లాస్టిక్ కానీ, గాజు ముక్కలు ఇట్లాంటివన్నీ నేలలో కలిసిపోనివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి భూగర్భ కాలుష్య కారకం. ఇవి ఉపరితలంగా అంటే నేల పైన పడతాయి అన్నమాట. అంటే నేల మీద ఉండేవి, సర్ఫేస్ ఏరియా మీద ఉండేవి. ఓకేనా? మురికి కాలువల్లో చెత్త పేరుకొని పోవడం వల్ల ఇప్పుడు మనం డ్రైనేజెస్ చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి చెత్త పేరుకొని పోయి ఆ డ్రైనేజ్ అక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఇంకా పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. ఆ డ్రైనేజ్లో ఉన్న వాటర్ అంతా బయటికి పొంగి రావడం వల్ల అక్కడ ఉన్న ఏరియాస్లో మొత్తం మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి మస్కిటోస్ లాంటివి, లేదంటే దోమలు, ఈగలు ఇట్లాంటివన్నీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి అక్కడ చిన్న చిన్న వ్యాధులు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ డయేరియా టైప్ కానీ, ఏదైనా కామన్ సిమ్టమ్స్ ఉన్న డిసీజెస్ ఉంటాయి కదా, అట్లాంటివి ప్రబలే ఛాన్సెస్ ఉంటాయి. అంటువ్యాధులు లాంటివి ఆ డ్రైనేజ్లో ఏదైనా ఉండొచ్చు. హాస్పిటల్కి సంబంధించిన వ్యర్థాలు, ఇంజెక్షన్స్ లాంటివి, ఏదైనా బ్లడ్ శాంపిల్స్ లాంటివి, లేదంటే వాళ్ళకి బ్యాండేజ్ చేసిన లాంటివి, అలాంటివన్నీ ఉంటే కనుక అంటువ్యాధులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అందులో బ్లడ్ కలిసి ఉంది కాబట్టి. ఓకేనా? ఇలా మురికి కాలువల ద్వారా కూడా పొల్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. మురికి అంతా ఒక చోట కుళ్ళిపోయిన పదార్థాలంతా ఒక చోట ఉండడం వల్ల మీథేన్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? కుళ్ళిపోయిన పదార్థాల ద్వారా రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే మీథేన్. ఓకేనా? కుళ్ళిన పదార్థాల నుండి వెలువడే గ్యాస్, వాయువు. ఓకేనా? ఇది మనకి 2024 టెట్ బిట్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా? కుళ్ళిన పదార్థాల నుంచి వెలువడే వాయువు మీథేన్. అదే ఒకవేళ కుళ్ళిన వేర్లు లాంటివి కానీ, లేదంటే వేర్లకు సంబంధించిన లాంటివి వాటి నుంచి రిలీజ్ అయ్యే వాయువు అంటే అమోనియా అనుకోవచ్చు. ఓకేనా? కుళ్ళిన పదార్థాల నుంచి రిలీజ్ అయ్యే ఎక్కువ మొత్తంలో మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ రసాయనాలు అనేవి నేలను బాగా కలుషితం చేస్తాయి. ఇంకా అదే విధంగా ఆ వ్యర్థాల్లో ఒకవేళ మనకి మందులు, ఇంజక్షన్లు, సూదులు ఇట్లాంటివన్నీ ఉంటే కనుక అనేక రకమైన వ్యాధులు ప్రబలే ఛాన్సెస్ ఉంటాయి.
మన పట్టణాల్లో ఏంటంటే సిటీస్లో నేల లోపల పొరలు అనేవి అనేక విధాలుగా కలుషితమైపోతున్నాయి. ఓకేనా, నేల ఈ విధంగా ఉందంటే నేలలో పొరలు ఉంటాయి కదా, ఆ లోపలి పొరలు అనేవి అనేక రకాలుగా, ఈ లోపలి పొరలు అనేవి అనేక విధాలుగా కలుషితమైపోతుంది. ఈ నేల లోపలి పొరలు కలుషితమైపోవడాన్ని మనం భూగర్భ కాలుష్యం అంటాం. అక్కడ ఏంటంటే మనకి పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ట్యూబ్ల ద్వారా నేల లోపలికి రిలీజ్ చేస్తారు. ఓకేనా, అక్కడ మనకి ఎక్కువ పొల్యూషన్ అనేది, నేల లోపలి పొరల పొల్యూషన్ అనేది ఈ విధంగా జరగడం అవుతుంది. ఒక పైప్ సిస్టమ్ ద్వారా లోపలికి, భూగర్భం లోపలికి వ్యర్థాలు అనేవి రిలీజ్ చేస్తారు. ఓకేనా, అవేంటంటే కాడ్మియం, క్రోమియం, సీసం, కాడ్మియం, క్రోమియం, సీసం, ఆర్సెనిక్, సెలీనియం, ఓకేనా, కాడ్మియం, క్రోమియం, సీసం, ఆర్సెనిక్ ఇలాంటి రసాయనాలు అనేవి, ఈ రసాయనాలు అనేవి నేల లోపలి పొరల్లో పేర్కొని పోవడం వల్ల నేల భూగర్భ కాలుష్యం అనేది అధికంగా రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ రసాయనాలన్నీ భూగర్భ పొరలో పేర్కొని పోవడం వల్ల నేల కాలుష్యం అధికం అవుతుంది. దీనివల్ల ఏంటంటే నేల దాని సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఓకేనా, దాని యొక్క సహజ స్వభావాన్ని కోల్పోతుంది అన్నమాట. ఈ రసాయనాలన్నీ భూమిలో పేరుకుపోవడం వల్ల నేల సహజ స్వభావాన్ని కోల్పోయి దాని సారవంతత పోయి నీటిని నిలిపి ఉంచుకునే శక్తిని కూడా కోల్పోతుంది. ఓకేనా, నేల ఆరోగ్యంగా ఉండదు. ఈ నేల కాలుష్య ప్రభావాలు ఏంటి అంటే, మన దురదృష్టవశాత్తు చూసుకుంటే మ్యాక్సిమం సాయిల్ మనకి పొల్యూటెడ్గా మారిపోయింది నవేడేస్లో. పట్టణీకరణ పెరుగుదల కావచ్చు, డిఫారెస్టేషన్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అనమాట. సో మనకేంటంటే పొల్యూషన్ వల్ల ఏర్పడ్డ కారకాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి. ఓకేనా, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవి భూమిలో కలిసిపోవు. ఓకేనా, ఇన్కేస్ ఇవి కలిసిపోవాలన్నా కూడా మనకి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకేనా, కొన్ని వందల సంవత్సరాలు. అదే మనకి కొన్ని కంపెనీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి, రేడియో ధార్మికత కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటి వాటి నుంచి రిలీజ్ అయిన రేడియో ధార్మికత అది నేలలో కలిసిపోవడానికి 10 రెట్లు, దీనికంటే ఒక 10 రెట్లు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది రేడియో ధార్మికత. ఓకేనా, మనం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డిఫారెస్టేషన్ చేయడం, అంటే అడవులు నరకడం, దానిలో వ్యవసాయ భూములు చేయడం, దాన్నంతా వ్యవసాయ భూములు చేయడం ఇవంతా బాగానే ఉంది. కానీ మనకి మెయిన్ ఏంటంటే పొల్యూషన్ అవుతుంది బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకున్న నేలలో ఆ పొల్యూటెడ్ ఏరియాలో మనం వ్యవసాయ భూమిగా మార్చినా కానీ, లేదంటే మన ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించుకున్నప్పటికీ కూడా అది మనకి చాలా ఆరోగ్యానికి తీవ్ర హానికరం అనమాట. పొల్యూషన్ అయిన నేలలో మనం ఇళ్ళ నిర్మాణాలు కానీ, దాన్ని వ్యవసాయ భూమిగా మార్చడం కానీ చేయకూడదు, అది చాలా ప్రమాదం. ఓకేనా, ఇక్కడ మనకున్న పొల్యూటెడ్ ఇవన్నీ కాలుష్య కారకాలు, రసాయనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేలలో ఉన్నాయి కాలుష్య కారకాలు, డిడిటి లాంటివి ఏదైనా, లేదంటే బిహెచ్సి లాంటివి ఏదైనా, లేదంటే ఇంకేదైనా కాలుష్య కారకాలు. ఓకేనా, ఇవేంటంటే నేల నుంచి పోషకాలు తీసుకుంటున్న మొక్కలో కానీ జంతువుల్లో కానీ వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్క ఉంది, ఈ మొక్కని పోషకాలు తీసుకునేటప్పుడు పోషకాలతో పాటు ఇవి కూడా మొక్కలోకి వెళ్ళిపోతాయి. లేదంటే ఒక జంతువు ఉంది. ఓకేనా, ఆ జంతువు లోపలికి కూడా ఇవి పోషకాలు తీసుకుంటున్నప్పుడు పోషకాలతో పాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి జంతువుల బాడీలోకి. మళ్ళీ ఇవి చనిపోయాక డీకంపోజ్ అవుతాయి కదా, అంటే సూక్ష్మజీవుల సమక్షంలో కుళ్ళింపజేయడం జరుగుతుంది కదా. చనిపోయినాక డీకంపోజిషన్ అయ్యాక
డీకంపోజర్స్ సమక్షంలో డీకంపోజిషన్ అవుతుంది కదా, ఆ డీకంపోజిషన్ అయ్యాక కుళ్ళింపజేసిన తర్వాత మిగిలిన మళ్ళీ ఆ జీవిలో ఉన్న పోషకాలని మళ్ళీ నేలలోకి రావడం జరుగుతుంది. ఇలా ఆహారపు గొలుసు ద్వారా అంటే నేల నుంచి గ్రహించిన జంతువు కానీ మొక్క కానీ ఆ నేల నుంచి గ్రహించిన పోషకాలు, లైక్ ఎగ్జాంపుల్ వీటిలాంటివి, ఓకేనా. మనం కృత్రిమ ఎరువులు వాడతాం కదా, వాటిలో ఉండే రసాయనాలు కూడా జీవులకి అంటే మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ వెళ్ళిపోయి వాటికి ఆ తర్వాత మళ్ళీ ఆ జీవి కానీ ఆ మొక్క కానీ చనిపోయిన తర్వాత అవి కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోషకాల రూపంలో మళ్ళీ మొక్కలకి రిలీజ్ అవుతాయి, మట్టిలోకే వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ ఆహారపు గొలుసు ద్వారా మళ్ళీ అవి నేలలో చేరుతున్నాయి. సో నేల కాలుష్యం అనేది తగ్గించడానికి కష్టం అవుతుంది, ఓకేనా. ఇలా నేల అనేది కాలుష్యం అవుతూనే ఉంది కానీ తగ్గే పర్సంటేజ్ అయితే లేదు, పెరగడమే కానీ తగ్గడం మాత్రం లేదన్నమాట. ఇలా మనం విషతుల్యం చేస్తున్నాం, మన నేలని మనమే విషతుల్యం చేసుకుంటాం అన్నమాట. కానీ ఒక కాలుష్య కారకం ఎలాంటి పనులు చేస్తుంది, మనం దానివల్ల ఎంత లాస్ అవుతున్నాం అనేది మనం తెలుసుకోవట్లేదు. అది మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీసం ఉందనుకోండి, సీసం దీనివల్ల మనకి పుట్టే గర్భస్థ శిశువుల్లో కానీ లేదంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కానీ చిన్న పిల్లల్లో కిడ్నీకి సంబంధించిన గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ మరియు మతిమరుపు లాంటివి, బ్రెయిన్కి సంబంధించింది, ఓకేనా. బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్ ఇట్లాంటివన్నీ చిన్న పిల్లల్లో ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి మన కాలుష్య కారకాల వల్ల, ఓకేనా. మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తున్నామంటే ఇట్లాంటి వ్యాధులు ఇస్తున్నాం. మనం కాలుష్యం ఎక్కువ చేయడం వల్ల ఇట్లాంటివన్నీ అనర్థాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నేల అనేది విషతుల్యం అవుతుంది. ఆ విషతుల్య నేలలో పండిన పంటలు మనం తినడం వల్ల, లేదంటే ఆ నేలలో మనం ఇల్లు కట్టుకోవడం వల్ల, లేదంటే ఆ నేలలో వ్యవసాయం చేయడం వల్ల ఇదంతా జరుగుతుందన్నమాట, ఓకేనా. మనకి సాయిల్ అనేది పొల్యూటెడ్ అయ్యేది అంటే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. వాటిని మనం 3 మేజర్ రీజన్స్గా క్లాసిఫై చేసామన్నమాట. అవేంటంటే మనకి నేలలో ఉన్న రసాయనాలు లేదంటే విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మొక్కల్లో జంతువుల్లో చేరి మళ్ళీ అదే విధంగా పోషకాల రూపంలో మళ్ళీ అవి చనిపోయినాక డీకంపోజిషన్ అయిన తర్వాత మళ్ళీ నేలలోకే వస్తున్నాయి, ఓకేనా. అది కూడా ఒక రీజన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నేలలో అవి నిల్వ ఉండడం వల్ల అక్కడ అంటే ఆ నేల స్వభావం అనేది క్షారస్థితికి చేరుతుంది, ఓకేనా. నేలలో కాలుష్యమైన నీరు నిల్వ ఉండడం వల్ల ఆ నేల అక్కడ ఉన్న నేల వరకు క్షారస్థితిలో అంటే బేస్ నేచర్లోకి మారిపోతుంది, క్షారస్థితిలోకి మారిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ రీజన్ వచ్చేసి విష రసాయనాలు అనేవి, అందులో భూమిలో ఉన్న విష రసాయనాలు అనేవి మొక్కలు మరియు జంతువుల పెరుగుదలకి ప్రభావం చూపుతుంది. అంటే పెరుగుదల ఉండదు అనమాట, ఓకేనా. ఇంకా రాను ఇప్పుడంటే జస్ట్ పెరుగుదల ఆపుతుంది కొంచెము, అంటే కొంచెం పెరగడం కొంచెం ఆగడం అట్లా, అంటే ఏదైనా కొంచెం చేంజ్ మనకు కనిపిస్తుంది, ఓకేనా. రాను అసలు పంటలే పండవు, మొక్కలే ఉండవు. పంట భూములన్నీ బీడు భూములుగా మారే ఛాన్స్ ఉంది 2030 వరకు, ఓకేనా. అంతా పొల్యూషన్ జరుగుతుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావ ఫలితాలు. వ్యవసాయంపై నేల కాలుష్య ప్రభావాలు అంటే ఫర్టిలిటీ తగ్గిపోతుంది, అంటే నేలలో సారవంతం తగ్గిపోతుంది, అక్కడ మొక్కలు పెరగలేవన్నమాట. పంట దిగుబడి తగ్గిపోతుంది, నేలలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి, అంటే సహజ పోషకాలు ఉంటాయి కదా, ఆ సహజ పోషకాలన్నీ తగ్గిపోతాయి. లైక్ హ్యూమస్ ద్వారా కానీ లేదంటే చనిపోయిన మొక్కలు వృక్షాలు కళేబరాల ద్వారా కానీ మనకి వర్మీ కంపోస్ట్ లాంటివి తయారు చేసుకోవచ్చు,
ఓకేనా. అట్లాంటివన్నీ మనకి సహజ అంటే వానపాములు ఉంటాయి కదా, వానపాములు రిలీజ్ చేస్తాయి. దాని యొక్క విసర్జక పదార్థం అనేది మంచి ఎరువులాగా ఉపయోగపడుతుంది. మనం ఈ కృత్రిమ ఎరువులు వేయడం వల్ల, కృత్రిమ కీటకనాశనలు స్ప్రే చేయడం వల్ల ఆ నేలలో వానపాముల శాతం కూడా తగ్గిపోతుంది. వానపాములు తగ్గిపోతే అది విసర్జించే పదార్థం ఉండదు కదా, సో అది కూడా తగ్గిపోయినట్లే. ఓకేనా. పంట దిగుబడి తగ్గడం, నేల సారవంతం తగ్గడం, నేలలో పోషకాలు తగ్గడం, నేల క్షారస్థితికి రావడం. ఓకేనా. వృక్ష జంతుజాలాల సమతుల్యత అనేది లోపిస్తుంది. అంత పొల్యూషన్ అయినప్పుడు మొక్కలు, జీవులు, జంతువులు నివసించలేవు కదా. వాటికి ఏదో ఒక రకంగా ఏదో ఒక రోగాలు రావడం కానీ, లేదంటే కొన్ని మొత్తానికే చనిపోవడం కానీ, కొన్ని జాతులు అంతరించిపోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం పక్షి యొక్క గుడ్డు పైపొర కాల్షియం జీవక్రియ లోపించడం వల్ల, DDT వల్ల కాల్షియం జీవక్రియ లోపించి పక్షి యొక్క గుడ్డులో ఆ పైపొర అనేది పలుచబడి గుడ్లు పగిలిపోతున్నాయి. సో దానివల్ల మనకి గద్ద లాంటి వాటి పక్షులు వచ్చేసి, గద్ద లాంటి పక్షులు, వాటి జాతి మొత్తం అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ఫలితాలు. పరిశ్రమల ద్వారా కలిగే నేల కాలుష్య ప్రభావాలంటే మనకి ఇండస్ట్రీస్ ద్వారా, ఫ్యాక్టరీస్ ద్వారా ఏమవుతుందంటే అధికంగా విషవాయువులు అనేవి గాలిలోకి రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే అధికంగా ఉన్న వేస్టేజ్ అనేది, ఓకేనా, లిక్విడ్ టైప్లో ఉన్న వేస్టేజ్ అనేది నేలలోకి వాళ్ళు ఒక తూములు పెట్టి లేదంటే పైపుల ద్వారా భూగర్భంలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దానివల్ల ఏంటంటే నేల సారవంతం తగ్గిపోతుంది, మొక్కలు, జంతువుల సమతుల్యత తగ్గుతుంది. ఇంకా వచ్చేసి మనకి కాలుష్య కారకాల వల్ల ప్రభావాలు అనేవి చాలా చూసాం కదా. అసలు నేల కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చు? ఓకేనా. నేల కాలుష్య నియంత్రణ. నేల కాలుష్య నియంత్రణ అంటే మనం ఏంటంటే ఫస్ట్ మృత్తిక క్రమక్షయం అవ్వడాన్ని ఆపాలి. మృత్తిక క్రమక్షయం ఆపడం అంటే అడవులు ఎక్కువగా నరికి వేయడం వల్ల కావచ్చు, పశువులను ఎక్కువగా మేపడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల మనకి మృత్తిక క్రమక్షయం ఏర్పడుతుంది. అంటే మృత్తిక క్రమక్షయం అంటే నేల యొక్క పై పొర మొత్తం కొట్టుకొని పోవడం, వరదకు కానీ వర్షానికి కానీ. ఓకేనా. అది జరగకుండా ఆపాలి మనం. అంటే ఏంటంటే ఒక చిన్న భవనాలను ఎలో చేయాలి. ఒక సున్నితంగా ఉండే ప్లేస్లో వచ్చేసి మనం, ఓకేనా, సున్నితమైన ప్రదేశాల్లో నేల క్రమక్షయం అనేది జరగకుండా చిన్న భవనాలకు అనుమతి ఇవ్వాలన్నమాట. ఓకేనా. నేలకు అనుమతి ఇస్తే అది కొంచెం అడ్డంగా ఉంటుంది. ఆ చిన్న భవనాలు అనేవి అడ్డంగా ఉంటాయి. ఓకేనా. రసాయన ఎరువుల వాడకం అనేది చాలా పూర్తిగా మానేయాలంటే ఇప్పుడే కాదు, చాలా టైం పడుతుంది, కానీ చాలా వరకు తగ్గించాలి. ఓకేనా. 4R ఫార్ములాని ఫాలో అవ్వాలి ఇవన్నీ చేయాలంటే. 4R ఫార్ములా. ఓకేనా. 4R అంటే R ఫర్ రెడ్యూస్, R ఫర్ రీసైకిల్, R ఫర్ reuse, reduce, recycle, reuse, recover. ఓకేనా. రెడ్యూస్ అంటే తగ్గించాలి. సూక్ష్మజీవనాశక అంటే కీటకనాశనాలు కానీ, లేదంటే వీడిసైడ్స్ అంటే కలుపు నాశకాలు కానీ, లేదంటే కృత్రిమ ఎరువులు, ఇట్లాంటివన్నీ చాలా వరకు తగ్గించాలి. ఓకేనా. దీనికి సబ్స్టిట్యూట్గా ఏం చేయాలంటే మనం పచ్చి రొట్ట లాంటివి వాడుకోవాలి. పచ్చి రొట్ట ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీకు ఆల్రెడీ పచ్చి రొట్ట గురించి. పచ్చి రొట్ట కానీ, లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ, ఓకేనా, వర్మీ కంపోస్టు, ఆవులు, గేదెలు, మేకల యొక్క విసర్జితాలు,
ఇట్లాంటివన్నీ యూజ్ చేయాలి. ఇవన్నీ మనం రసాయనిక ఎరువులన్నీ తగ్గించి రసాయన ఎరువులకు తగ్గించి వీటిని రెడ్యూస్ అంటే రసాయన ఎరువులు తగ్గించాలి, వీటిని ఎక్కువ చేయాలి, వీటిని ఏమో తక్కువ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీసైకిల్. ఏమైనా రీసైకిల్ చేసే ఉంటే మాత్రం మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాస్టిక్లు రీసైకిల్ ఉంటాయి, వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవాలి. ఓకేనా. రీసైకిలబుల్ అనే ఉంటాయి, అవి మళ్ళీ రీసైకిల్ చేసి వేరే పదార్థం చేసుకునేలాగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. మనం ఒకటి వాడి అది పడేసి మళ్ళీ కొత్త తెంచుకోవడం అట్లా కాకుండా రీసైకిల్ చేసుకోవాలి కొన్ని వాటిని. రీయూజ్. ఓకేనా. రీయూజ్ అంటే మళ్ళీ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి ఒక ప్లాస్టిక్ డబ్బా పాడైపోయింది, దాన్ని అట్లా పడేయకుండా దాన్ని ఏదైనా ఒక కుండీ లాగా కావచ్చు, లేదంటే ఒక ఫ్లవర్ వాజ్ లాగా కావచ్చు, ఇలా మనకి ఇష్టం వచ్చిన రీచ్లో క్రాఫ్ట్ లాగా మనం మార్చుకోవాలి వాటిని. ఓకేనా. అలా చేయాలన్నమాట. రికవర్. రికవర్ వచ్చేసి మనకి యూజ్ అయ్యే వాటిని మనం వెతుక్కొని వాటిని రికవర్ చేసుకొని కలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకునేలాగా చేసుకుంటే మాత్రం పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు. ఇంకా రీఫారెస్టేషన్ అని కూడా ఉంది మనకి. రీఫారెస్టేషన్, అడవుల పునరుద్ధరణ. రీఫారెస్టేషన్ వచ్చేసి ఎక్కువ అంటే ఎంత వీలైతే అంత చెట్లు నాటడానికి ట్రై చేయాలి మనం. ఓకేనా. తెలంగాణలో మనకి ఏంటంటే 2014 ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ కేసీఆర్ గారు ఒక మంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు, హరితహారం. ఓకేనా. మొక్కలు నాటే కార్యక్రమం అన్నమాట మనకి ఇది. వన సంరక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేదంటే ఏదైనా బర్త్డే వచ్చినప్పుడు గిఫ్ట్లు అవి ఇచ్చే కంటే ఒక ప్లాంట్ ఇస్తే బాగుంటుంది కదా, లేదంటే మనం నా బర్త్డే రోజు నేను ఒక ప్లాంట్ నాటాలి అని ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే మాత్రం చాలా బాగా మొక్కలు డెవలప్ చేయొచ్చు. మనకే మనం పొల్యూషన్ తగ్గించిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఘనరూప వ్యర్థాల యాజమాన్యం అన్నమాట. మనకి తలసరిగా వచ్చేసి 364 గ్రామ్స్ చెత్త అనేది ఉత్పత్తి అవుతుంది పర్ డే. ఓకేనా. ఒక డేకి ఇలా చెత్త అంతా మనం పడేసుకుంటూ పోతే ఒకనొక టైంకి వచ్చేసరికి మన హైదరాబాద్ అంత ప్లేస్ ఉన్నా కూడా హైదరాబాద్ మొత్తం కలిపి ఎంత విస్తీర్ణం ఉంటుందో అంత విస్తీర్ణం కూడా మనకు చెత్త పడేయడానికి సరిపోదంట. ఓకేనా. ఇలా చెత్త అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంది. ఈ వ్యర్థాలు మనం వీటిని నియంత్రించాలంటే ఏం చేయాలంటే సరైన పద్ధతులను పాటించాలి, వ్యర్థాలను కొంచెం తగ్గించాలి. లేదంటే ఒక పర్టికులర్ ప్రదేశాన్ని దానికి డంపింగ్ కోసం అని ఒక పర్టికులర్ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ గుంట తీసి గుంటలో వేయడం కానీ, లేదంటే ఇంకా వాటిని కాల్చడం ద్వారా కానీ, ఈవెన్ చెత్తని కాల్చినా కూడా వాటి ద్వారా రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల కూడా మళ్ళీ మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇట్లాంటివన్నీ జరగకుండా ఏం చేయాలంటే కొన్ని గ్యాసెస్ ఉంటాయి, మళ్ళీ వాటిని రీసైకిల్ చేస్తే తక్కువ ప్రమాదకరమైన గ్యాసెస్ని ఉత్పత్తి చేయొచ్చు. ఆమ్ల క్షారాలను వచ్చేసి మనం తటస్థం చేయాలి. ఓకేనా. ఆప్టిమం చేయాలన్నమాట. తటస్థం చేయాలంటే వాటి యాక్షన్ ఎక్కువ చూపించకుండా తటస్థం చేయగలగాలి. ఇంకా వచ్చేసి మనకి ఆ డంపింగ్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ ఎంచుకోవాలి డంపింగ్ కోసం. అక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే మనం డంపింగ్ చేయాలంటే చెత్తను పడేయాలనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇలా అయితే మనం కొంతైనా ఘనరూపాల వ్యర్థాలను నియంత్రించే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి చెత్తను కాల్చడం అనేది చూసాం కదా, అది ఆక్సిజన్ వితౌట్ ఆక్సిజన్ చెత్తను కాల్చడాన్ని పైరోలసిస్ అంటారు. చెత్తను కాల్చడాన్ని పైరాలసిస్ అంటారు. ఆ చెత్తను ఎలా కాల్చాలి? వితౌట్ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ నియంత్రణ పరిస్థితుల్లో.
ఆర్ ఆక్సిజన్ లేకుండా చెత్తను కాల్చడాన్ని మనం పైరాలసిస్ అంటాం. ఇది వచ్చేసి మనకి దేనికి ప్రత్యామ్నాయ పద్ధతి అంటే ఇన్సినరేషన్కి ప్రత్యామ్నాయ పద్ధతి. మామూలుగా మనకి ఏదైనా కాలుస్తున్నప్పుడు ఆక్సిజన్ సమక్షంలో కదా మనకి మంట మండేది. కానీ ఇక్కడ పైరాలసిస్ అనేది ఏంటంటే ఆక్సిజన్ నియంత్రణ పరిస్థితుల్లో లేదా అసలు ఆక్సిజన్ లేకుండా ఆ చెత్తను అనేది కాల్చడం. ఓకేనా? దీనివల్ల మనకి కొన్ని వాయువులు ఉత్పత్తి అవుతాయి కదా. ఈ ఇన్సినరేషన్లో ఈ పద్ధతి వల్ల వెలువడే వాయువులు లేదా ద్రవాలను ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు అంట. వీటి ద్వారా రిలీజ్ అయ్యే గ్యాసెస్ని కానీ అంటే వాయువులను కానీ వాయువులు లేదా ద్రవాలను మనం ఏంటంటే ఇంధనాలుగా ఉపయోగించుకోవచ్చు. మామూలుగా ఆక్సిజన్ సమక్షంలో మండితేనేమో ఆ విషవాయువులు గాలిలో కలిసిపోతాయి. కానీ ఆక్సిజన్ సమక్షంలో కాకుండా లేదా ఆక్సిజన్ నియంత్రణలో వితౌట్ ఆక్సిజన్ కనుక మనం ఆ చెత్తను కాల్చడం కనుక చేస్తే దాని ద్వారా రిలీజ్ అయిన వాయువులు కానీ ద్రవాలు కానీ మనం ఇంధనాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ పైరాలసిస్లో మనకి వంట చెరుకు, కొబ్బరి పీచు, ఆయిల్ పామ్ చెత్త, జొన్న చొప్ప, మరియు రంప పొట్టు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, ఇవన్నీ మనకు పైరాలసిస్ ప్రాసెస్ చేయడానికి కావలసినవి అన్నమాట. ఓకేనా? వంట చెరుకు కావచ్చు, కొబ్బరి పీచు, జొన్న చొప్ప, ఆయిల్ పామ్ చెత్త, రంప పొట్టు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, ఎసిటోను, తవుడు, వరిగడ్డి, జీడి మామిడి గింజల యొక్క పెంకులు కావచ్చు. ఇవన్నీ మనకు పైరాలసిస్కి అంటే చెత్తను తగలబెట్టడానికి కావలసిన కర్బన పదార్థాలు అన్నమాట. జైవిక సవరీకరణ లేదా బయో రెమిడియేషన్ అంటే ఏంటంటే మనకి కాలుష్య కారకాలని తొలగించడం అన్నమాట. మనం ఇప్పుడు వివిధ రకాలుగా కాలుష్య కారకాలను ఎలా తగ్గించడం ఏంటి అనేది చూసాం కదా. మామూలుగా అయితే పర్యావరణ కాలుష్య కారకాలు తొలగించడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఓకేనా? సో పర్యావరణంలో ఉన్న కాలుష్యాన్ని తొలగించడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. జైవిక సవరీకరణలో వచ్చేసి సూక్ష్మజీవులతో పాటు మొక్కల్ని కూడా ఉపయోగిస్తారు. ఓకేనా? దీన్నే ఏమంటామంటే మనం ఫైటో రెమిడియేషన్ అంటాం. ఓకేనా? మొక్కలు ఉపయోగించడం వల్ల ఫైటో రెమిడియేషన్, కాలుష్య కారకాలను తొలగించడానికి మొక్కలను ఉపయోగించడాన్ని మనం ఫైటో రెమిడియేషన్ అంటాం. జనరల్గా అయితే సూక్ష్మజీవులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బయో రెమిడియేషన్లో వచ్చేసి మనకి సూక్ష్మజీవులతో పాటుగా మొక్కల్ని కూడా ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా? లోహాల వంటి అకర్బన పదార్థాలు, తక్కువ స్థాయిలో ఉన్న గల రేడియో ధార్మిక పదార్థాల వంటి వాటి ద్వారా కలిగే కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఉపయోగిస్తారనమాట. లోహాల వంటి అకర్బన పదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని లోహాల అకర్బన పదార్థాల ద్వారా ఏర్పడిన కాలుష్యాన్ని తొలగించడానికి జైవిక పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకేనా? ఈ లోహాల కలుషితాలు వ్యవసాయ పంటల్లో మనకి పోగొట్టడం వల్ల ప్రధానమైన
సమస్యగా మారిపోతుంది. ఓకేనా, వ్యవసాయానికి ప్రధాన సమస్యగా మారుతుంది అనమాట ఈ లోహాలు అనేవి అక్యుములేట్ అవడం వల్ల. వీటిని ఏంటంటే మనం కాల్చడం ద్వారా, ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, కాల్చడం ద్వారా వాటిని కాల్చేసి దాని ద్వారా ఏర్పడిన బూడిదని మొత్తం నేలలోకి పంపిస్తారు. ఓకేనా, దాన్నే మనం ఇన్సినరేషన్ అంటాము. మనకి పైరాలసిస్ వచ్చేసి ఇన్సినరేషన్కి ప్రత్యామ్నాయ పద్ధతి. ఇది ఆక్సిజన్ లేకుండా మండుతుంది అనమాట. ఇన్సినరేషన్ వచ్చేసి మనకి ఆక్సిజన్ సమక్షంలోనే జరుగుతుంది. ఓకేనా, లోతైన గోతుల్లోకి పంపిస్తారు. అయితే మనకి ఏంటంటే పాదరసం మరియు సెలీనియం లాంటివి డైరెక్ట్గా వాతావరణంలోకి విడుదలైపోతాయి అన్నమాట. పాదరసం మరియు సెలీనియం లాంటివి డైరెక్ట్గా వాతావరణంలోకి రిలీజ్ అయిపోయే విషవాయువులు ఇవి. ఓకేనా, వీటిని నేలలోకి పంపడానికి లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి సహజ పద్ధతుల్లో నేల కాలుష్యం కావడం. సహజ కారకాల వల్ల కాలుష్యం కావడం ఏంటి అంటే తుఫాన్లు కావచ్చు, లేదంటే మనకి పెద్ద పెద్ద భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవడం కావచ్చు, వీటి వల్ల కూడా నేల కాలుష్యం అవుతుంది. ఇవన్నీ సహజంగా సంభవించే డిజాస్టర్స్, వీటిని మనం ఏం చేయలేము. సో వీటి వల్ల భూమి కాలుష్యం అవడాన్ని, నేల కాలుష్యం అవడాన్ని ఏమంటామంటే సహజ కారకాల వల్ల నేల కాలుష్యం అవడం అంటాం. ఓకేనా, నేల సంరక్షణ పద్ధతులు ఏంటంటే మొక్కలను ఎక్కువగా పెంచాలి. ఓకేనా, మొక్కలను ఎక్కువగా పెంచితే మనం నేల కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గట్లు కట్టడం. ఓకేనా, వ్యవసాయ పద్ధతిలో గట్లు కట్టే పద్ధతి ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే ఒక దగ్గర నీళ్లు నిల్వ ఉంటాయి గట్లు కట్టడం వల్ల. ఓకేనా, ఆ గట్లు కట్టడం ద్వారా నేల కాలుష్యాన్ని తగ్గించవచ్చు. దున్నకుండా వ్యవసాయం చేయడం. మనం దున్నుతుంటే ఏంటంటే దానిలో ఉన్న సూక్ష్మజీవులు అనేవి చనిపోవడం జరుగుతుంది. నేలలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి అన్నమాట పొలాన్ని దున్నడం వల్ల. ఓకేనా, ఇంకొకటి వచ్చేసి మనకి కాంటూర్ వ్యవసాయం. కాంటూర్ వ్యవసాయం అంటే గట్ల మీద చెట్లను పెంచడం కాంటూర్ వ్యవసాయం. దీనివల్ల కూడా మనం నేలను సంరక్షించుకోవచ్చు. ఓకేనా, గట్ల మీద కట్టలు కట్టడం ఏంటంటే దానివల్ల నీటి వేగాన్ని తగ్గించి నేల కొట్టుకొని పోకుండా కాపాడవచ్చు అనమాట. ఓకేనా, ఇట్లా గట్టులు కట్టడం వల్ల నీటి వేగాన్ని తగ్గించడం మరియు పంట కానీ భూమి కానీ నేల పైపొర కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పంట మార్పిడి. పంట అంటే ఎవ్రీ ఇయర్ మనం ఒకటే పంట వేయకూడదు, పంట మార్పిడి పద్ధతులు పాటించాలి. ఈ ఇయర్ ఒక పత్తి వేసామనుకో, నెక్స్ట్ ఇయర్ మినప, మొక్కజొన్న అట్లాంటివి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తర్వాత కావాలంటే ఆల్టర్నేట్ ఇయర్ రిపీట్ చేసుకోవచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ అదే ఒక పంట మాత్రమే వేయకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి pH అనేది బ్యాలెన్స్గా ఉందా లేదా అని నేలని చెక్ చేయించుకోవాలి. మట్టిని తీసుకెళ్ళి ల్యాబ్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఆ pH ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవాలి. 5.5 to 7.5 ఉంటే మాత్రం అది మంచి నేల, అందులో పంటలు బాగా పండుతాయి. ఓకేనా, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లం, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. మంచి నేల, ఆరోగ్యవంతమైన నేలకు ఉండాల్సిన pH మాత్రం 5.5 to 7.5 ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఓకేనా, నేలకు నీరు పెట్టడం అన్నమాట. నీరు అనేది మనం ప్రాపర్ వేలో నేలకి నీరు పెట్టాలి. ఓకేనా, అనవసరంగా ఎక్కువ పెట్టడం కానీ, లేదంటే అవసరం ఉన్నప్పుడు పెట్టకుండా ఉండడం కానీ ఇలా చేయొద్దు. ఓకేనా, ప్రాపర్ వేలో మొక్కలకి, పంటకి, నేలకి నీళ్ళు అందించడం అనేది జరగాలి. క్షారత్వ నిర్వహణ, క్షారత్వాన్ని కూడా చూసుకోవాలి. అంటే బేస్ నేచర్ని చూసుకోవాలి. క్షారత్వ నేచర్ ఎక్కువ ఉంటే పంటలు అనేవి పండవు అనమాట. ఓకేనా, నేలలో ఉండే జీవులు వానపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఏంటంటే ఆ నేలలో ఉండే సాధారణంగా ఉండే జీవులను కాపాడుకోవాలి, వానపాములు లాంటివి. ఓకే, దానివల్ల రైతుకు మిత్రుడు అని కూడా అంటాం వానపాముని. ఎందుకంటే అది బొరియలు చేసి పైకి కిందకి రావడం వల్ల ఆ బొరియలు ద్వారా మనకి లోపలికి గాలి వెళ్ళిపోయి లోపలున్న సూక్ష్మజీవులు బ్రతికుంటాయి. లోపలున్న వేర్లకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, వాయువుల వినిమయం అనేది జరుగుతుందన్నమాట.
ఓకేనా. ఇంకా వచ్చేసి అవి వానపాములు విసర్జించే విసర్జితాలు మొక్కలకు చాలా బలాన్ని అందించే పోషకాలు. ఓకేనా. ఇంకా సాంప్రదాయ పంటలు, నేలలో మనం సాంప్రదాయ పంటలే అంటే స్థానికేతర పంటలు వేయొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అందరూ వచ్చేసి మనకి ఏది ఎక్కువ రేట్ ఉంటే అది ఆ పంటలు వేయడం, వేరే వేరే స్టేట్లో కానీ వేరే కంట్రీలో పండించే పంటలు మన దగ్గర పండించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అట్లాంటివన్నీ కాకుండా సాంప్రదాయ పద్ధతులు మాత్రమే పంటలు మాత్రమే వేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ మన దగ్గర ఉన్న క్లైమాటిక్ కండిషన్స్కి సరిగ్గా సెట్ అవ్వదు. ఓకేనా. దాని నేచర్ వేరు, దానికి కావాల్సిన నేల వేరు, దానికి కావాల్సిన వాతావరణం వేరు. కానీ దానికి ఎక్కువ రేటు ఉందని మన దగ్గర కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు. అట్లాంటివి కాకుండా సాంప్రదాయ పంటలు మాత్రమే మన దగ్గర వేయాలన్నమాట. ఇదండి మనకి నేల కాలుష్యం అనే లెసన్. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే అది వెళ్ళి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.